కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ 6 ప్రకటన ఎంతో కీలకంగా పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు జగన్ కంటే మేము ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, ఎక్కువ లబ్ధి కలిగిస్తామని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ తప్ప ఏ ఒక్క పథకము అమలు కాలేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మకు ఒడి, జగన్ గారి కాలంలో అమ్మకు ఒడి అని పథకం ఉన్నది, దాన్ని తల్లికి వందనం పేరుతో అమలు చేస్తానని చంద్రబాబు గారు ప్రకటించారు. ఇప్పుడు ఆ పథకాలను ఈ ప్రతిపక్ష నాయకులు మొదలుకొని సామాన్యుల వరకు అవులే చేస్తున్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని ఇట్లా అవులేగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవేవి అమలు కాకపోవడం వల్లే ఈ తిప్పలన్నీ వచ్చినాయి. సంక్షేమ పథకాలు అమలు, వాటి క్షేత్రస్థాయిలో జనాలు ఏమనుకుంటారు అనే విషయమై మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, అలాగే సీనియర్ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ ఉన్నారు. మొదటగా ఈ జనం స్పందన ఏందో శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ అన్న ఏమంటావు దీనిపైన? మీరు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ 6 పథకాలు అనేటివి ప్రముఖ పాత్ర పోషించినాయి. చాలామంది ఓట్లు వేసిన వాళ్ళు కూడా, వైసీపీ అభిమానులుగా ఉన్న వాళ్ళు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఓట్లు వేశారు. కారణం ఏంటంటే ఈ సూపర్ 6 పథకాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఎందుకంటే చెప్పారు కదా, పెన్షన్ 4,000 చేస్తానన్నాడు, జగన్ 3,000 చేయలేనని చెప్పేసాడు. అమ్మఒడి 15,000 రూపాయలు ఆయన ఇస్తున్నాడు, అందులో కూడా దానికి లిటరల్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ 2,000 రూపాయలు కట్ చేస్తున్నాడు. నేను 15,000 ఇస్తాను, ప్లస్ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు. చెప్పారు సంవత్సరానికి 3-6 గ్యాస్ సిలిండర్లు అని చెప్పాడు. ఇంకా రైతు భరోసా ఇవన్నీ చెప్పారు కదా, ఇస్తానని 1,500 ప్రతి మహిళకు 1,500 ఇస్తానన్నాడు. బీసీల పెన్షన్ని 50 ఏళ్ళకే బీసీలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చినాడు. ఇలాంటి చాలా హామీలు అయితే ఇచ్చారు. ఆ హామీలతో ఆకర్షితులైన ప్రజలు చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపించారు. కానీ గెలిపించిన తర్వాత ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని అనిపిస్తుంది నాకు. కూటమి ప్రభుత్వం మనం ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన ముందు చెప్పినట్టుగా పెన్షన్ అయితే 4,000 చేశారు, కానీ మిగతా స్కీమ్స్, మిగతా పథకాల జోలికి వాటికి ఆలోచన చేస్తున్న దాఖలు కనపడలేదు. అమ్మఒడి ప్రముఖమైంది. అమ్మఒడి స్కూల్స్ తెరిచారు, జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సెప్టెంబర్కి వచ్చేసాము, జూన్ జూలైలో వేసి ఉండాల్సింది, వేయలేదు. ఈ మధ్య లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు, మొత్తం డేటా అంతా తీద్దాము, దీని మీద పరిశీలన చేద్దాము, వచ్చే సంవత్సరం నుంచి ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకొని అమలు చేద్దామని ఆయన చెప్పాడు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించినాడు. రూట్ మ్యాప్ ఏంది, డేటా ఏంది, ఆయన నోటి మాటతో గబగబా చెప్పేశాడు. ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది తల్లులు ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఇవ్వచ్చు అని చెప్పేశాడు. వాస్తవంగా అయితే డేటా రెడీగా ఉంది, పెద్ద ఇష్యూ కాదు. కానీ ఏదో ఒక పేరుతో దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూటమి ప్రభుత్వం ఈ పథకాల గురించి అధికారులకు వచ్చినాక వీటి అమలు చేయాలన్న ఆలోచన ఎక్కడ కనిపించట్లేదు. రకరకాల ఇష్యూస్ని ముందు తెచ్చేసి వీటిని పక్కన పెట్టేశారు. ఎప్పుడో వాళ్ళు అనుకుంటూనే ఉండొచ్చు, మనకున్న మీడియా బలం వల్ల మనం మర్చిపోయేలా చేసాము. చూసాం కదా, మిగతా మీడియా దాని ప్రస్తావన ఎక్కడ తీసుకొని రావట్లేదు. కానీ జనం ఆ విధంగా లేరు. దానికి ఉదాహరణ మీరు చెప్పారు కదా మునుపు, సోషల్ మీడియా వేదికగా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ కార్యకర్తలు అవుతున్నారా లేదా జనం అవుతున్నారా అనేది వేరేది, కానీ చాలా పాపులర్గా నిమ్మల రామానాయుడు చెప్పాడు కదా ఎన్నికల ప్రచారంలో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆయన పాప నిజాయితీగా ఆ రోజు చెప్పాడు అందరికీ, ప్రభుత్వం వచ్చినాక అమలు చేస్తుంది అనేసి. చంద్రబాబు నాయుడు గారు మరి ఆలస్యం చేస్తాడన్నో లేదా చేతులు ఇస్తారో ఆయన ఊహించకపోయిండొచ్చు. కానీ దాన్ని ఇప్పుడు నిమ్మల రామానాయుడు ట్రోల్ చేస్తా అన్నా కానీ ఆయన అతను ట్రోల్ చేసేట్టు చూడడానికి లేదు. మనం మొత్తం చంద్రబాబు నాయుడు గారి స్కీమ్స్ దాన్ని చూడాలి. ఈ ట్రోల్స్ అన్నీ కూడా
ఈ సోషల్ మీడియాలో వచ్చేవాడిని కూడా జన అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. జనంలో ఇంకా ఆ విధంగా ఆలోచిస్తారు, మాకు స్కీమ్స్ వస్తాయి, 18,000 వస్తుంది, మాకు ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి 18,000 వస్తుంది, చదువుకునే పిల్లలకి 15,000 ఆశించినారు. అవి రాకపోయే కొందికి ఈ విధంగా కొంతమంది సోషల్ మీడియాకి వేదిక చెప్తున్నారు, కానీ మనసులో చాలా కోపంగా ఆగ్రహంతో ఉన్నారు. కానీ మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా ఎవరు ఏమనలేదు, జనం హాయ్ ప్రశాంతంగా సైలెంట్గా కూడా ఎలక్షన్ వచ్చేదాకా. ఎలక్షన్ వచ్చినాక ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు పని వాళ్ళు చేశారు, ఘోరంగా ఓడించారు. ఆయన నచ్చిన విషయాలు ఇది కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం మేము విజయవంతంగా ఈ పథకాలని లేకపోతే సూపర్ సిక్స్ పథకాలని మేము పక్కన పెట్టేసాము, జనం దాని ప్రస్తావన లేకుండా మేము చేయగలిగినాము రాష్ట్రంలో అని భావిస్తూ ఉండొచ్చు, కానీ అది అసాధ్యం అది. ఎందుకంటే జనం ఆ విధంగా లేరు. వాటిని జగన్ 5 ఏళ్ల ప్రభుత్వంలో చాలామందికి రకరకాల నెలలు వస్తే ఈ నెలలో అమ్మఒడి వచ్చింది, ఈ నెలలో వసతి దీవెన వస్తుంది, ఈ నెలలో రైతు భరోసా వస్తుంది, ఈ నెలలో ఆసరా వస్తుంది, ఇలా లేకపోతే డ్రైవర్ కాలుకి వస్తుంది, ఇలాంటి ఒక ఫిక్స్డ్ అయిపోయినాయి. అవన్నీ రాకపోతే మనుషుల్లో ఆందోళనగా ఉంది. ఇంకా వాస్తవం చెప్పాలంటే చాలా విషయాలు కూడా ఇంట్లో ఉన్నాయి, మనం ఇంకా మాట్లాడుకోవచ్చు ఆ విషయాలు. ఇప్పుడు శేఖర్ గారు వచ్చేసి ప్రజలైతే ఆగ్రహంగా ఉన్నారు, ఎలక్షన్లో వాళ్ళ ఏంటో చూపుతారు వాళ్ళ ఆగ్రహాన్ని అంటారు. కానీ నేనేమంటానంటే జగన్ గారు నిబద్ధతతో సంక్షేమ పథకాలను అమలు చేసినా కూడా జనం ఈసారి ఆదరించలేదు కదా. ప్రభుత్వం కూడా అట్లే ఎందుకు ఆలోచించకుండా ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే కదా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును ఎగ్గొట్టిందని నా ఫీలింగ్. వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు కలిగినప్పుడు అమలు చేసే అవకాశం ఎందుకు ఉండకూడదు? ఏమనుకుంటారు జనం? ఎందుకు కోపం వస్తుంది పురుషోత్తం గారు? అంటే ఒక పార్టీ గెలవడానికి ఒక పార్టీ ఓడిపోవడానికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. కేవలం ఒక కారణాన్ని ఆధారంగా చేసుకునే చెప్పలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రమపడింది అక్కడే. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మనం ఇన్ని సంక్షేమ పథకాలు ఒక క్రమ పద్ధతిలో శేఖర్ చెప్పినట్టు ఇచ్చాం కదా నిజాయితీగా 5 ఏళ్ళు, వాళ్ళందరూ ఓటర్లుగా మారిపోతారని వాళ్ళు భావించారు. దానికి ఇప్పుడు ఉల్టాగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే వాళ్ళు కొంతమంది చంద్రబాబు ఇచ్చిన అదనపు హామీలకి కొట్టుకుపోయినారు అని, కాబట్టి జగన్ గారి వ్యూహం ఫెయిల్ అయిపోయింది అన్నట్టుగా ఒక ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంది. నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోనే ఒక పార్టీ గెలవడం, ఎన్నికల్లో హామీలు అమలు చేస్తేనే ఇంకో పార్టీ గెలవడం అనేది జరగదు. ఇప్పుడు నేను వేరే కోరుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని ఉద్యోగస్తులు ఎందుకు కోరుకున్నారంటే సంక్షేమ పథకాలు కోసం కాదు, వాళ్ళకేదో అన్యాయం జరిగిందని, లేదా కోపం ఈయన వస్తే ఏదో చేస్తారని కూడా కాదు, కోపతాపాన్ని తీర్చుకోవడం. అంటే ఇప్పుడు దీనికి ఎన్నికల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో నేను ఇచ్చిన అన్ని నవరత్నాలు కరెక్ట్గా అమలు చేశాను. ఎలక్షన్ ప్రచారంలో కూడా నేను నవరత్నాలుగా చెప్పాను. ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే చెప్పానో ఒక పెన్షన్ తప్ప, ఇది ఉద్యోగస్తులకు ఇచ్చే పెన్షన్ స్కీమ్ తప్ప అన్ని అమలు చేశాడు. చేసినప్పుడు 90%, 99% హామీలు అమలు చేసినట్టే కదా. అంటే ఎన్నికల్లో నేను ఏదైతే చెప్పానో అవి అమలు చేసినప్పుడు నేను గెలవాలి కదా అనేది ఆయన కాన్సెప్ట్. గెలుస్తాననే నమ్మకం ఎలక్షన్ ముందు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి చూపించిన నవరత్నాలు చూసి ఓట్లు వేసినారు అనుకుంటే పొరపాటు. చంద్రబాబు నాయుడు మీద మల్టిపుల్ కారణాలతో వ్యతిరేకించే వాళ్ళందరూ ఈయనకే ఓటేసినారు, అంటే ఆయన మీద కోపంతో. ఇప్పుడు ఉదాహరణకు నవరత్నాలు ఎప్పుడు ప్రకటించాడు? మీకు మేనిఫెస్టో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈయన ముందు ప్రకటిస్తే ఏం పెడతాడు, లాగి 3 రోజుల క్రితం 2-3 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఆ 3 రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోస్ ఓటేసినారా? అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి వ్యతిరేకత అంతా జగన్మోహన్ రెడ్డికి కన్వర్ట్ అయిపోయింది. ఇది జనరల్ సూత్రం. దీనికి అందించిన ఎన్నికల హామీల అమలు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంతే తప్ప కేవలం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల మేనిఫెస్టో ఆయనది చూసి ప్రజలు 90% ప్రజలు చూడరు. ఎన్నికల మేనిఫెస్టో కూడా మనం ఉన్న అధికారంలో ఉన్న అంటే మీరు చెప్పేది పథకాలు అమలు చేయకపోయినా ఇబ్బంది లేదని కాదు. ఒక గెలుపుకి ఒక ఓటమికి 100 కారణాలు ఉండొచ్చు, అందులో ఇది ఒక బలమైన కారణం. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ఏమనుకోండొచ్చు, ఇప్పుడు శేఖర్ చెప్పినట్టు ఒకటి అనుకుంటారు, చంద్రబాబు ఒకటి ఆయన బాగా అమలు చేసినాడు ఓటేయలేదు కదా, ఇప్పుడు నేను అమలు చేసినంత మాత్రం కొత్తగా పోయేదే ఉంది, చేయకపోతే పోయేదే ఉంది. ఆయన చేసినా ఆయనకు ఓటేయలేదు, రేపు కూడా నాకు ఓటేయలేదు దానికి ఇది ఏం పెద్ద దీన్ని ఇంకోటి చూసుకుంటే పోతుంది కదా అనే నిర్ధారణకు వచ్చుంటాడా చంద్రబాబు నాయుడు?
అనేది కూడా ఒక దీంట్లో అంతర్లీనంగా వస్తుంది. అంటే ఆయనకి అమలు చేసినా వేయలేదు, ఇప్పుడు నేను చేస్తే మాత్రం కొత్తగా వేసేదే ఉంది, వేయరేమో, కాబట్టి చేపిన పోయిందే ఉంది, ఇంకోటి చేసుకుందామని అనుకుంటాడా అనే వర్షం కూడా ఒకటి వస్తుంది. అంటే పాయింట్ ఏంటంటే ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులు అవుతారు, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకో దానికి హాజరవుతారు. చంద్రబాబు చేసిందంతా ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర ఏది ఎన్నికల సంక్షేమ పథకాలు విపరీతంగా హామీలు ఇవ్వడం ద్వారా అది దానికి కొంత గండి కొడదాము అనే దానికి కొంత సక్సెస్ అయినాడు. అంటే దీన్ని కూడా మనం గడి ఇచ్చేస్తామంటే ఇబ్బంది లేదు కదా, రేపు అమలు చేస్తామా లేదా తర్వాత ఇష్యూ. ఒక సెక్షన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్ అన్నారు, చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకం అమలు చేసే వీరుడుగా నిలబడ్డాడు, దట్టు ఇంటింటికి తీసుకెళ్ళడం. దీన్ని ఎంత చెప్పినా కూడా నేను ఇంకా బాగా చేస్తానంటే జనం చేసేవాడికి వేస్తానులే అంటారు. అట్లా కాకుండా వాడు 5 ఇస్తే నేను 10 ఇస్తాను అనుకో, కొంత కన్ఫ్యూజన్ అవుతారు కదా. అట్లాంటి వరకే దాన్ని ప్రాక్టీస్ చేసినాడు, సక్సెస్ అయినాడు. రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని భారీ హామీలు ఇకపోతే ఓడిపోయింటాడు ఆ జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా ఓడిపోయింటాడు. ఎందుకు ఓడిపోయింటాడంటే ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఇంత దారుణమా గిరుణ తర్వాత ఇష్యూ, మెజారిటీ తగ్గుండొచ్చు లేదా సీట్లు కొంచెం తగ్గుండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అర్బన్ పురుషోత్తంలో ఇంకొక విషయం చెప్పారు, అది కూడా కరెక్టే. ఏ ప్రభుత్వం అయినా 2 రకాలుగా అధికారులకు వస్తుంది. ఒకటి వచ్చి అప్పుడు దాకున్న ప్రభుత్వం పైన వ్యతిరేకత, ఇంకొక అవతల పక్షాన్ని గెలిపిస్తుంది. అదేవిధంగా ఇచ్చే హామీలు ఉంటాయి కదా, అవి కూడా జనం ఉంటాయి, రెండింటి పైన ఉంటాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎంత పనిచేసాయో, వాస్తవం పథకాలు పనిచేసాయి, కొంత పనిచేయలేదు నిర్ధారణ రాలేదు, పథకాలు పనిచేయలేవు. కాకపోతే వ్యతిరేకత కూడా కొంత సెక్షన్స్లో ఉన్నింది. సరే అవంత పెద్ద వేరే చర్చ, మళ్ళీ జగన్మోహన్ ఎందుకు గెలిచాడు ఓడిపోయిన చర్చ వెళ్ళిపోతాం, మళ్ళీ పెద్ద చర్చ అయిపోతుంది. నేను చెప్పేందంటే పథకాల విషయం వరకు వస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు, చంద్రబాబు ఎందుకు గెలిచారని పక్కన పెడేసి ఖచ్చితంగా పథకాలు వల్ల జనంలో ఆశలు ఉన్నాయా లేవా, లేకపోతే దాన్ని అమలు చేయకపోతే తెలుగుదేశం ఎలాంటి పరిణామాలకు ఎదురవుతాయి అనేదాకే పరిమితమై మనం మాట్లాడుకోగలిగితే ఖచ్చితంగా జనంలో అయితే ఆశలు అయితే ఉన్నాయి, లేవు అని మాత్రం చెప్పలేము. అలాగని ఎవరు ఇప్పుడు ఉన్న కొత్త ఇదేంటంటే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసి నాకు ఇస్తారా ఈరా అని చొక్కాయి పట్టుకుని అడిగే పరిస్థితి ఇప్పుడు మన తెలుగు రాష్ట్ర ప్రతి ఆంధ్రప్రదేశ్ పెద్ద మార్పు అది. ఒకప్పుడు మాకు ఇళ్ల స్థలాలు కావాలని రోడ్డుపై కూర్చొని గొడవ చేసి హడావిడి చేసేవారు, ఇప్పుడు అవుట్ ఏం చేయట్లేదు. ఇస్తే తీసుకుంటున్నారు, ఇకపోతే సరే ఎలక్షన్ వేయడం వల్ల వాళ్ళు చేయాల్సింది ఓటుతో సమాధానం చెప్తున్నారు. వాస్తవం ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ తెలుగుదేశం నాయకత్వం ఏమో నాకు తెలియదు, కానీ చంద్రబాబు వాళ్ళంతా ఊరికి ఊహించడమే. మనం సరే ఉన్న ఆర్థిక పరిస్థితి రీత్యా మనం అమలు చేయలేము కాబట్టి, ఆర్థిక పరిస్థితి అమలు చేయలేము కాబట్టి దీన్ని మెల్లిగా మరిపించేసి పథకాల గురించి మాట్లాడకుండా మరిపించేసి మనం సక్సెస్ కావచ్చు అనుకుంటా ఉండొచ్చు. కానీ కింది స్థాయి తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో. ఎందుకంటే చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే దానికి ముందు ఎలక్షన్ టైంలోనే ఇంటింటికి పోయేసి ఒక హామీ పత్రాలు ఇచ్చే వచ్చినారు. మేము వస్తే అధికారులకు వస్తే ఇది చేస్తాం హామీ పత్రాలు ఇచ్చే వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు పోలినప్పుడు తెలియదు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి హామీ పత్రాలు ఇచ్చి వచ్చారు. మేము అధికారులకు వస్తే ఇవన్నీ మీకు చేస్తాము, మీకు వస్తాయి, ఇది వస్తాయి, ఇళ్ల స్థలం వస్తుంది, పెన్షన్ వస్తుంది అని లిస్ట్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం ఓట్లు వేసిన వాళ్ళు అడుగుతున్నారు, వైసీపీ కూడా పక్కన పెట్టేయండి, తెలుగుదేశంకి ఓట్లు వేశారు కదా, ఇప్పుడు 60 లక్షల మంది ఏదో వేశారు కదా, సారీ గెలిచిన ఓట్లు వేశారు కదా, వాళ్ళే అడుగుతున్నారు ఇప్పుడు ఏం మన ప్రభుత్వం వచ్చిన అమ్మఒడి ఎందుకు లేదు, మన ప్రభుత్వం వచ్చిన ఆరోగ్యం ఎందుకు లేదు అని అడుగుతున్నారు, రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు, ఈ స్కమ్లు ఎందుకు ఆపేసినాడు అని అడుగుతున్నారు. ఇప్పుడు పెద్ద నాయకత్వంలో ఉండే వాళ్ళు చెప్తారు అది, కానీ కింద జనం ఒప్పుకోరు కదా. దానికి తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, దానికి సమాధానం చెప్పుకోలేకుండా నేరుగా వాళ్ళ జనం ఫేస్ చేయలేకపోతున్నారు. ఏదో సరే జనరల్గా చెప్పి చంద్రబాబు ఆర్థిక పరిస్థితి చెప్పినా కానీ ఆ అసంతృప్తి అనేది కూడా తెలుగుదేశం ఓట్లు వేసుకున్నా కూడా అప్పుడే ప్రారంభమై ఒక విధమైన వాతావరణం ఉంది కింద వాతావరణం. ఇప్పుడు అది కాదు సుఖం గారు, శ్వేతపత్రాలు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే చంద్రబాబు విడుదల మొదలు పెట్టినాడు. అంటే ఆయన ఒక వ్యూహాత్మకంగా ఆ పని చేసినాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ పథకాలు ఇవన్నీ అమలు చేయాల్సి వస్తుందని అందులో ఆయన అసెంబ్లీ వేదికగా కూడా చెప్పినాడు. నాకు భయం వేస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు, జగన్ ఏమో చూస్తే మొత్తం రాష్ట్రాన్ని అప్పులమయం చేసినాడు అని అన్నాడు. అంటే
ఆయనలో ఇవన్నీ అమలు చేయకపోతే నాకు ఎఫెక్ట్ అవుతుంది అనే భయాన్ని మనం అసెంబ్లీ వేదిక చూసినాం కదా. అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్ కదా. ప్రజల్లో ఇన్ని ఓట్లు, ఇంతమంది ఓట్లు వేసిన తర్వాత క్యాజువల్గా ఎగ్గొట్టడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు దీన్ని అమలు చేయడం సాధ్యం కాదు. సూపర్ 6 అనేది ఇది క్లియర్గా మన బడ్జెట్ లెక్కలు చూస్తే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన 70,000 కోట్లే మనకు చాలట్లేదు. ఈ దాదాపు ఇవన్నీ అమలు చేయాలంటే 1,00,000 కోట్లు అవుతుంది. మనకున్న బడ్జెట్ సరిపోదు. కాబట్టి ఇంపాసిబుల్. ఆ పథకాలని బడ్జెట్ కారణంగా అమలు చేయలేడు. అది ఆయనకి తెలుసు, మనకు తెలుసు. కాబట్టి క్యాజువల్గా నేను అమలు చేయనంటే కుదరదు. ఒక్కసారిగా రివోల్ట్ ప్రజల్లో వచ్చినా రాకపోయినా ప్రజల్లో ఒకసారి అసహ్యం వచ్చేస్తుంది, ఇంత అన్యాయమా అని. అందువల్ల క్రమపద్ధతిలో 2 లక్షలతో శ్వేతపత్రాలు. ఒకటి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం మాత్రమే కాదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే కొంత చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు 9,70,000 కోట్లు అని అంటున్నాడు. రైట్ ఆర్ రాంగ్, జగన్ 7 లక్షలు అంటే ఈయన 9 లక్షలు పక్కన పెడదాం. ఆయన లెక్క ప్రకారం 9 లక్షల కోట్లు. 9 లక్షల కోట్లు చూసి భయం వేస్తూ ఉంది. ఏది ఈ హామీలు అమ్మడం. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పింది 14 లక్షల కోట్లని అప్పు. మరి 14 లక్షల కోట్లప్పుడు ఇంత ధారాళంగా హామీలు ఇప్పుడే వచ్చినప్పుడు భయం లేదా? 10 లక్షల కోట్లకే భయం వేసినప్పుడు 14 లక్షల కోట్లకు భయం ఎందుకు లేదు? అన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాడు చేసేసినాడు రాష్ట్రాన్ని అని చెప్పడం ఒక ఉద్దేశం. దీని అంతర్లేని ఒకదాని నేనైనా మీరైనా యాక్సెప్ట్ చేయాల్సింది ఏంది, ఎన్నికల్లో ఓట్ల కోసం ఆయన ఎన్నికల హామీలు ఇచ్చుండొచ్చేమో కానీ ఆచరణలో సాధ్యం కాదని కామన్ సెన్స్ ఉన్నవాడు ఒప్పుకోవాల్సిందే. అయిపోయింది కదా, ఇంకా ఎన్ని న్యూసెన్స్ అయినా ఒక బ్యాచ్ ఉంటుంది కదా. ఎన్నికల్లో వచ్చిన రాజకీయ పార్టీలు అని తర్వాత ఇస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. 1%, 2% కన్విన్స్ కానీ లాభం. ఇప్పుడు బండగా నేను అమలు చేయనని చెప్పేదానికన్నా ఇట్లా 100 కారణాలు చెప్పి 1%, 2% ప్రజల్ని కన్విన్స్ చేసినా ఎంతో కొంత లాభం. ఎవరిని కన్విన్స్ చెప్పినా వాళ్ళ పార్టీ వెనకాల శ్రేణులు అంతా ఇది కారణం ఏమో అనుకోవడానికన్నా పనికి వస్తుంది కదా. కాబట్టి ఆయన బహుముఖంగా అంటే చంద్రబాబు అందుకే మంచి పొలిటీషియన్ అంటే మీన్స్ ప్రాక్టికల్ పొలిటీషియన్ ఎందుకంటా ఉంటే ఇట్లే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేడు కదా, నా వల్ల కదా బో అని వేస్తాడు. ఈయన నా వల్ల పోదాని కానీ తన జనం అనుకునేంత వరకు చెప్తానే ఉంటాడు, నామూషి లేకుండా చెప్తా ఉంటాడు. దీనికి వ్యూహాత్మకంగానే ఆయన అడుగులు వేసినాడు. ఈ అడుగులు ఇప్పుడు అర్బన్ ఏరియాలు ఉంటాయి, ఉద్యోగస్తులు ఉంటారు, ఒక సెక్షన్ ఆఫ్ ఎవరైతే లబ్ధిదారులుగా ఉంటారో, అంటే దీనివల్ల లబ్ధి పొంది ఆ కుటుంబం బతుకుతా ఉందో, ఒక సంక్షేమ పథకం వల్ల కావచ్చు, ఒక రైతు భరోసా వల్ల కావచ్చు, లేదా అమ్మకు ఒడికి సంబంధించి వీటిలో కన్సాలిడేట్గా ఒక కుటుంబం బాగుపడుతుంది కదా. వాళ్ళల్లో కొంతమంది కన్వర్ట్ అయ్యి జగన్ గారికి వ్యతిరేకంగా దీనికి ఓటేస్తుంటారు కొన్ని ఆశలు బట్టి. దాంట్లో వచ్చే ఎన్నికల్లో మస్ట్ అండ్ షుడ్ కులాలు లేదా హయ్యెస్ట్ పార్టీ లాయల్టీ అంటే ఇంకా మరి ఏమన్నా చేసుకుని మా పార్టీ అని ఉంటారు, వీళ్ళు తప్ప మీతో అందరూ వేయరు. తెలుగుదేశం పార్టీ ఈయన ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అద్భుతాలు చేస్తానని చెప్పినా ఇంక వాళ్ళు మోసపోయినాము అనే అభిప్రాయంకి వచ్చేసినారు. ఇంక రెండోది, ఇంక రాబోయే కాలంలో ఇంకా కొత్తగా ఇది చేసేది కూడా లేదు. ఈ ఫస్ట్ ఇయర్ అమలు చేయనంత మాత్రం రెండో సంవత్సరం ఆర్థిక ఆయన చెప్పినట్టు సంపద సృష్టి అనేది 4-5 ఏళ్ళ తర్వాత ఆయన సృష్టించినా కూడా ఇప్పుడు జరగదు అది. కాబట్టి ఈ 5 ఏళ్ళలో సంపద సృష్టి అమలు చేయడం సాధ్యం కాదు. ఏదంటే పన్నులే సంపద సృష్టించుకోవాల్సింది తప్ప డైరెక్ట్గా మాత్రం నిజమైన సంపద సృష్టి సాధ్యం కాదు. కాబట్టి చంద్రబాబు గారు అర్థమైపోయింది, ఏదైతే లబ్ధిదారులు మీన్స్ అందరూ కూడా కాదు, కన్సాలిడేట్గా ఒకే కుటుంబానికి రైతు భరోసా, తల్లికి వందనం, అదేవిధంగా పెన్షన్, ఈ 3 కానీ ఒక కుటుంబానికి వస్తే ఆ కుటుంబం ఇంకేం అవసరం లేకుండా బతికిపోతుంది. ఇట్లాంటి కుటుంబాలు ఖచ్చితంగా ఇంకేరు తెలుగుదేశానికి. ఆయన సంక్షేమ పథకాలకు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పినారు. ఫైనల్గా ఒక ప్రశ్న శేఖర్ గారు, నాకు అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు గారి మాటలు వింటున్న తర్వాత మీకు సంక్షేమ పథకాలు అందించకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన విపరీత అప్పులే అని ఆయన చెప్పదలుచుకున్నాడు. నేను అమలు చేయలేదు అంటే దానికి కూడా జగనే కారణము. ఆయన చాలా క్లారిటీగా ఒక మెసేజ్ని పంపుతున్నాడు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఇంకా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పక్కన పడేదానికే కదా నువ్వు ఎక్కువ ఇస్తావని కదా నువ్వు ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంకో మాట కూడా చెప్పాడు, మీకు గుర్తుందో లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కొత్తగా మేనిఫెస్టో ఏ విషయాలు చేర్చుకుంటా పాత నవరత్నాలనే ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో చాలా స్పష్టంగా మాట చెప్పాడు, చిన్న హేళన కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు, ఇంకా నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు, ఆయన ఏ హామీలు ఇవ్వలేడు, ఆయన నడపలేడు రాష్ట్రాన్ని, ఏమి చేయలేడు, నేనైతేనే సంపద సృష్టిస్తాను, నేనైతేనే మీకు ఈ పథకాలన్నీ అమలు చేస్తాను. చాలామంది అప్పుడు ప్రశ్నించారు, మీరు ఇంత పెద్ద పథకాలు ఇస్తామని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చేవారికే 70,000 కోట్లు అవుతున్నాయి, మీరు యాడ్ చేస్తారంటే అదే నాకు తేడా. ఆయనకి తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి తేడా అదే. నేను
ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. పదే పదే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ మాట అడిగారు, మీరు ఏ విధంగా అమలు చేస్తారంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. తెలుగుదేశం పార్టీకి జగన్కు ఉన్న తేడా అదే. మొదటి తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తుంది, సంపదని అందరికీ పేదలకి పంచుతుంది అని చెప్పాడు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి ఇష్యూనే కాదు ఇంక ఇక్కడ. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఈ ఇష్యూలో. ఆయన వల్ల చేయలేకపోయిన విషయం ఆయన చేయలేడు కాబట్టి నేను చేస్తానని చెప్పాడు కదా. కాబట్టి జనం దాన్ని పరిగణలో తీసుకుంటారు నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా పూర్తి బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. పురుషోత్తం ఇప్పుడు లాస్ట్లో కూడా ఏమన్నా ప్రయత్నం చేసి నేను ఎలక్షన్ దగ్గరలో అన్ని పథకాలు అమలు చేస్తాను అంటే చంద్రబాబు స్టైల్ ఏంటంటే గతంలో కూడా చూసాం కదా, నిరుద్యోగ వృత్తి జస్ట్ నీళ్ళకు ముందుకు ఇచ్చాడు. అమ్మ అదే విధంగా పసుపు కుంకుమని 2 నెలల ముందు ఇచ్చే ప్రయత్నం చేశాడు. సరే అలాంటివన్నీ చేసే ప్రయత్నం చేసినా కూడా జనం చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు చూసిన తర్వాత అది ఎన్నికలు ముందుగా అమలు చేసేట్టు కాదు, ఒక స్కీమ్, ఒక టైం టేబుల్ ప్రకారం ఏ నెలకు ఆ నెల ఇచ్చేసి ఒక అలవాటు చేసేసాడు. దానికి అలవాటు పడిపోయినాక ఎలక్షన్ టైంలో ఇస్తానంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు జనం. యాక్సెప్ట్ చేయకపోయినా ఎలక్షన్ రోజు వాళ్ళు తీర్పు చెప్తారు. కాబట్టి ఈ పథకాల నుంచి నేను చెప్పదలుచుకుంది అంటే మన మీడియా ద్వారానో మన ప్రచార మాధ్యమాల ద్వారానో మనం ఈ హామీల నుంచి దృష్టి మళ్ళీ చేసే మనం అని భ్రమపడితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతినే అవకాశాలు అయితే ఉన్నాయి. సంక్షేమ పథకాల ద్వారా అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని విస్మరించాలని చంద్రబాబు గారు అనుకుంటున్నారు కదా. అయితే అది ప్రజల దృష్టిని మళ్లించడం సాధ్యం కాదు. ఒకవేళ అదే పని చంద్రబాబు గారు చేస్తే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు అనే విషయం ఈ చర్చ ద్వారా మనకు స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ.